ఫ్రాన్స్ శ్రీకాంత్ కనుమత తీవ్ర గుండెపోటుతో ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ పార్టీ అఖిల భారత 24వ మహాసభల్లో పాల్గొనేందుకు ప్రతినిధిగా మదురై వెళ్లిన శ్రీకాంత్ శనివారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు. పార్టీ నాయకులు మదురైలోని అపోలో ఆసుపత్రిలో వెంటనే చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే వైద్య సేవలు పొందుతుండగా ఆదివారం మధ్యాహ్నం మరోసారి తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే వైద్యులు సిపిఆర్ ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడేయాలని ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. అయితే శ్రీకాంత్ భౌతికయాన్ని సోమవారం ఉదయం కల్లా ఖమ్మం తీసుకురావాలనుకున్నారు సిపిఐ. అయితే జిల్లా కార్యాలయంలో సందర్శన కోసం ఉంచుతారు. శ్రీకాంత్‌కు భార్య నాగుసులోచన అదేవిధంగా ముగ్గురు కుమారులు ఉన్నారు. శ్రీకాంత్ భౌతికయాన్ని అపోలో ఆసుపత్రిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఎస్. వీరయ్య, ఎం. సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జోలకంటి రంగారెడ్డి, చుక్క రాములు, మల్లు లక్ష్మి తదితరులందరూ కూడా సందర్శించారు. ఖమ్మంలోని ఓ సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించిన శ్రీకాంత్ విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ వైపు ఆకర్షితులయ్యారు. విద్యార్థి, యువజన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 37 సంవత్సరాలుగా కార్మిక ఉద్యమంలో పనిచేస్తున్నారు. అనేక ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.